ఏదో అనుకున్నాను గానీ థియేటర్ లో కూర్చొని చూసేసరికి పూర్తిగా అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది ఈ సినిమా. మొదట్లోనే ఒక పాజిటివ్ నోట్ తో స్టార్ట్ అవుతుంది. ముఖ్యంగా ఆ సాంగ్ దగ్గర సత్య ఎంట్రీ, ఆ తర్వాత ఎండ్ కార్డ్స్ దగ్గర వచ్చే డాన్స్ మూమెంట్స్ అసలు ఎవరు ఊహించలేని సర్ప్రైజ్ ప్యాకెట్స్ లా అనిపిస్తాయి. ఆ స్టెప్స్, ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ ఒక్కసారిగా ఇదేనా మనం మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ అన్న ఫీల్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. విజువల్స్ కూడా క్లీన్ గా, కలర్ఫుల్ గా ఉంటాయి. ఒకవైపు గ్లామరస్ ప్రెజెంటేషన్, ఇంకోవైపు సత్య కామెడీ టైమింగ్. ఈ కాంబో చూసి సినిమా మొత్తం ఇదే ఫ్లో లో వెళ్తుందని ఆడియన్స్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ అసలు ప్రాబ్లం అక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ హై తర్వాత సినిమా అదే లెవెల్ మెయింటైన్ చేయలేకపోయిందని చెప్పుకోవచ్చు. 1-2-3 చోట్ల జెన్యూన్ గా నవ్వించే మూమెంట్స్ ఉన్నా సరే మూవీ మొత్తం రన్ టైమ్ లో కన్సిస్టెన్సీగా ఫన్ జనరేట్ చేయడంలో ఫెయిల్ అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాత్రం బిగ్గెస్ట్ ఇష్యూ ఏమిటంటే కామెడీ అనేది నేచురల్ గా రావాలి గానీ ఫోర్స్డ్ గా అనిపిస్తే ఆడియన్స్ వెంటనే డిస్కనెక్ట్ అవుతారు. ఈ సినిమాలో మట్టుగా చాలా సీన్ లో అదే జరిగింది. డైరెక్టర్ రితేష్ రాణా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కి మెయిన్ రీజన్ ఆయన ప్రీవియస్ ఫిల్మ్ మత్తు వదలరా మూవీ. ఆ సినిమాలో ప్లోట్ ఇట్ సెల్ఫ్ కామెడీని అయితే క్యారీ చేస్తుంది. క్యారెక్టర్స్ సిచ్యువేషన్ అయితే క్రియేట్ చేస్తాయి. నెరేషన్ ఫాస్ట్ గా ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది. ప్రతి సీన్ కి అయితే పర్పస్ ఉంటుంది. ప్రతి జోక్ కి టైమింగ్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అదే మ్యాజిక్ అయితే రిపీట్ కాలేదు. ప్లోట్ లైన్ ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ అయినా సరే మిడిల్ లో పేస్ మాత్రం డ్రాప్ అయిపోతుంది. సీన్స్ డ్రాగ్ అవుతాయి. కామెడీ ఇంపాక్ట్ కూడా తగ్గిపోతుంది. ఇంకా దీంట్లో ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే ఈ సినిమాలో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ టెక్స్ట్ కామెడీ ఐడియాగా చేస్తే మాత్రం ఇది కొత్త ప్రయత్నమే, ఇన్నోవేటివ్ కూడా అనిపించవచ్చు. కానీ ఎగ్జిక్యూషన్ లో మాత్రం అది వర్క్ కాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆడియన్స్ అందరూ థియేటర్ కి వచ్చేది నవ్వుకోవడానికి. కానీ ఇక్కడ నవ్వాలంటే ముందుగా స్క్రీన్ అయితే అబ్జర్వ్ చేయాలి. అయితే మట్టుగా మొత్తానికి సినిమా మొత్తంలో నిలబెట్టింది ఒక్క సత్య పర్ఫార్మెన్స్ మాత్రమే చెప్పాలి. తన డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్, టైమింగ్ ఇవే మూవీకి రియల్ బ్యాక్ బోన్. సో మరి చూసారు కదా సత్య వల్ల ఈ జెట్లీ మూవీ నిలబడిందని చెప్పుకోవచ్చు. మరి ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరి ఈ వీడియో చివరి వరకు చూస్తుంటే చాలా థ్యాంక్స్.